అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావకు సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ ఈ రెండింటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ని మీరు తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుందన్నమాట. అలాగే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఎక్కువ రీచ్ అవుతుందన్నమాట. ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి 22వ ఇన్స్టాల్మెంట్ 22వ విడతకు సంబంధించి డబ్బులను మార్చి 13వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుందని అఫీషియల్ వెబ్సైట్లో అయితే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. 21వ విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు 2000 రూపాయలు పడలేదో వాళ్ళకి వచ్చేసి 22వ విడతలో అంటే మార్చి 13న మొత్తం 4000 రూపాయలు పడవచ్చు. 21వ విడతలో డబ్బులు 2000 పడలేదో, అలాగే 22కు సంబంధించి 21, 22కు సంబంధించి ఈ రెండు విడతలు ఒకటేసారి పడవచ్చు. 21వ విడతలో నవంబర్ నెలలో అయితే 2025 నవంబర్ నెలలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది కారణాల చేత అంటే వాళ్ళ పేరు మీద పొలం లేకపోవడం, అలాగే డిపిటి విధానం బ్యాంక్ అకౌంటు లింకు లేకపోవడం, అలాగే వాళ్ళ పొలానికి వాళ్ళ మొబైల్కి వాళ్ళ ఆధార్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింకు లేకపోవడం, కొన్ని కారణాల చేత 21వ విడతకు సంబంధించి డబ్బులు అయితే పడలేదన్నమాట. అలాంటి వారికి మళ్ళీ ఈ 22వ విడతలో అంటే ఈ మార్చి 13వ తేదీన వాళ్ళకి డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఈ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఈ డబ్బులు మీ అకౌంట్లో డబ్బులు ఖచ్చితంగా పడాలి అంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయించుకుంటేనే మాత్రమే మీకు డబ్బులు అనేది పడతాయి. అలాగే మీ బ్యాంక్కి మీ ఆధార్ అకౌంట్కి ఖచ్చితంగా లింక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్లలో డబ్బులు పడాలి అంటే డిపిటి విధానం అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ విధానం చేత మీకు డైరెక్ట్ మీ అకౌంట్లలో డబ్బులు ఖచ్చితంగా వేస్తారనమాట. ఖచ్చితంగా మీరు ఈ లింకు చేయించుకుంటేనే మీకు డబ్బులు పడతాయి. గత విడతలో అంటే నవంబర్ నెల 2025లో ఈ కారణాల చేత కొంతమందికి డబ్బులు పడలేదన్నమాట. అలాంటి వారికి మళ్ళీ ఇప్పుడు పడవచ్చు. అలాగే మళ్ళీ ఇప్పుడు 22వ విడతలో మీకు పడకపోవచ్చు. అందుకే మీరు ఈ మార్చి 13 లోపల మీరు ఎవరైతే మీ పెండింగ్కి సంబంధించి కారణాలు ఉంటాయో అవి పూర్తి చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవ్వచ్చు. అలాగే చాలామందికి డౌట్ ఏంటి అంటే 4000 రూపాయలు ఎందుకు పడతాయి అంటే గత విడతలో 21వ విడతలో ఎవరికైతే 2000 రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి పడలేదో అలాంటి వారికి ఈ మార్చి 13న 22వ విడతలో డబ్బులు పడవచ్చు. కొంతమంది రైతులకు వారి యొక్క ఖాతాల్లో డబ్బులు రాలేదన్నమాట. చాలామందికి డబ్బులు అయితే పడలేదు. ఎందుకంటే వాళ్ళ కారణం ఏమిటంటే ఈ కేవైసీ పూర్తిగా కాకపోవడం వలన వాళ్ళకి డబ్బులు పడలేదు. అలాగే ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తిగా కాలేదన్నమాట. అంటే వారి పేరు మీద ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తిగా కాలేదు. అలాంటి వారికి పడలేదు. బ్యాంక్ అకౌంట్ సమస్యలు, మీరు ఏదైతే బ్యాంక్ ఇచ్చింటారో ఆ బ్యాంక్ అకౌంట్ మీది కాకపోయినా వేరే వాళ్ళది ఇచ్చింటారు. అలాంటి వారికి కూడా డబ్బులు పడవు అనమాట. మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే దాంట్లో సెంట్రల్ స్కీమ్ కానీ స్టేట్ స్కీమ్ కానీ డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. ఎన్పిసిఐ లింక్ కానీ మీ ఆధార్కి లింక్ కానీ డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. మిగతా బ్యాంకుల కంటే ఈ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్కి అకౌంట్ ఉంటే బెస్ట్ అనమాట. ఎన్పిసిఐ లింకు అలాగే డిపిటి విధానం డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతాయి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ ఈ పిఎం కిసాన్కి సంబంధించి కానీ ఎవరైతే అర్హుల లిస్టు మీ యొక్క గ్రామాలలో వచ్చి ఉన్నాయి, ఒకవేళ మీ పేరు రాలేదంటో వెళ్ళి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని లేదా మీ యొక్క విఆర్ఓ గారిని అడగండి. సార్ మా పేరు ఈ లిస్టులో లేదు, ఏ కారణం చేత లేదో అని అడగండి. ఎందుకంటే మీరు మీ లిస్టులో పేరు లేకపోవడం వల్ల డబ్బులు అనేది కోల్పోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ డబ్బులు పొందాలంటే లిస్టులో కూడా అర్హులై ఉండాలి.
అలాగే గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క పొలిమేర మీ యొక్క గ్రామ వార్డు రికార్డుల్లో కూడా మీ యొక్క పొలం పేరు అనేది నమోదై ఉండాలి. ఈ విధంగా నమోదై ఉంటేనే అన్ని విధాలుగా ఉంటేనే మీకు డబ్బులు పొందే అవకాశం ఉంది, లేదంటే లేదన్నమాట. అలాగే ఈ పిఎం కిసాన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా అదే రోజున రిలీజ్ చేస్తామని ఎప్పటి నుండో మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ మార్చి 13న మొత్తం మీ అకౌంట్లలో 6,000 రూపాయలు అనేది జమ కావచ్చు. ఓకే అండి, పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభావకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.